తెరుద్దాం. ఆదికాండము 37వ అధ్యాయానికి మనం వద్దాం. జెనసిస్ చాప్టర్ 37 ఆదికాండము 37వ అధ్యాయమును మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉన్నటువంటి కానాను దేశములో నివసిస్తా ఉన్నాడు. యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు పరదేశిగా ఉన్నాడు, కానీ యాకోబు సెటిల్ అయ్యాడు. చక్కగా ఆ ప్రాంతములో తన గృహాన్ని నిర్మించుకున్నాడు. యాకోబు చక్కగా బస చేస్తా ఉన్నాడు. కానాను దేశంలోకి వచ్చేసాడు. ఏ దేశము? వాగ్దానపు దేశం. ఏ దేశం అయితే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అబ్రహామా ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నీ సంతతి వారికి నేను ఇస్తాను. అబ్రహాము, ఈ దేశము నీదే, ఈ దేశం యొక్క మరి లెంగ్త్ బ్రెడ్త్, ఆ యొక్క పొడవు వెడల్పును నువ్వు నడువు, ఎందుకంటే ఈ దేశాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఏమైతా ఉంది? మొదటి వచనములో నెరవేర్చబడతా ఉంది కదా. అక్కడ ఎవరుంటున్నారు? అబ్రహాము యొక్క మనవడు అయినటువంటి యాకోబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కానాను దేశములో నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానాను దేశంలో నివసిస్తున్నాడు. అంతకుముందు యాకోబు పారిపోయి తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు, మోసం చేసి పారిపోయాడు, దూరమైపోయాడు తన తండ్రికి. కానీ ఇప్పుడు దేవుడు మరలా అతన్ని ప్రేమించి అతన్ని మరలా ఎక్కడికి రప్పించాడు? కానాను దేశానికి మరలా రప్పించి మరి యాకోబును దీవించి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబుకు 12 కుమారులు, ఒక కుమార్తె. 12 కుమారుల్లో మరి ఆయనకు మరి ఒక కుమారుడు చాలా ఇష్టం. ఆయన పేరేంటి? యోసేపు. సో యాకోబుకు 2 భార్యలు ఉండేవారు. ఈ యాకోబు ఏం చేశాడంటే తన మామైనటువంటి లాబాను యొక్క గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనతో పాటు కలిసి మరి పనిచేస్తూ ఉన్నప్పుడు వివాహం చేసుకోవాలని ఇష్టపడ్డాడు. రాహేలు అంటే చిన్న కుమార్తెని లాబాను యొక్క చిన్న కుమార్తెని వివాహం చేసుకోవాలని ఇష్టపడినప్పుడు లాబాను ఏం చేశాడంటే మరి ఆ రోజుల్లో ఏముంటుంది? ముసుగు ఉంటుంది కదా, ఆ ముసుగును వేసేసి పెద్ద కుమార్తెని ఇచ్చేసాడు. ఎవరికి? యాకోబు. ఈ యాకోబు ఏం చేశాడు వాడు తెలుసా? మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? తన అన్నను మోసం చేశాడు. రెండవది తన నాన్నను కూడా మోసం చేశాడు. ఎలా వచ్చాడు తెలుసా వాళ్ళ నాన్న దగ్గరికి? ఆశీర్వాదం కొట్టేసుకోవడానికి. ఏశావు ఏంటంటే ఆయన చర్మం అంతా కూడా వెంట్రికలు ఉండేదంట. సో ఇతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక మేక యొక్క చర్మాన్ని తన మీద వేసుకున్నాడు. తన తండ్రికి కనిపించట్లేదు, కొంచెం కళ్ళు మందంగా ఉన్నాయి. మందంగా ఉన్నప్పుడు ఇతను వచ్చి డాడీ దగ్గర నిలబడి, వాళ్ళ నాన్న దగ్గర నిలబడి, మరి నాన్న ఇదిగో నీకు కావాల్సినటువంటి ఆహారం తీసుకొచ్చేస్తాను అన్నాడు. అదేంటి ఇప్పుడే పంపించావు కదా, ఇంత తొందరగా వచ్చేసావేంటి అంటే దేవుడే నాకు సహాయం చేశాడు. చూస్తారా ఎంత మోసగాడు యాకోబు. సో ఆ రీతిగా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని వేసుకొని వాళ్ళ నాన్న దగ్గర నిలబడినప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశారంటే కనపట్లేదు కనుక అతను ఇలా పట్టుకొని చూశారు. చేతులు పట్టుకొని చూసినప్పుడు ఏమున్నాయి? వెంట్రికలు ఉన్నాయి. ఇతను ఎవరు? ఏశావే అనుకున్నాడు. ఏశావే అనుకొని ఆయన ఏం చేశాడంటే దీవెనలు ఆశీర్వాదములన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. జ్యేష్ఠ కుమారునికి రావాల్సినటువంటి దీవెనలు ఎవరికి వచ్చింది? ఇప్పుడు చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు వస్తూ ఉంది. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఎందుకో ఆయన పనిచేసేటప్పుడు మనుషుల యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా చేస్తాడు కదా. దేవుడు ఎన్నుకునేది మూర్ఖులు అని బైబిల్ చదివేస్తూ ఉంది కదా. ఆయన మూర్ఖులను ఎన్నుకొని వారిని జ్ఞానులను సిగ్గుపరచడానికి వారిని వాడుకుంటాడంట. అలాగే యోసేపు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడిని వాడుకోలేదు దేవుడు, చిన్న కుమారుడిని వాడుకున్నాడు. యెషావు పెద్ద కుమారుడు పట్టుకోలేదు, చిన్న కుమారుడైనటువంటి యాకోబును దేవుడు పట్టుకున్నాడు. దేవుడు చేసేటువంటి కార్యములు మన ఊహకు అందనటువంటి కార్యాలు. మనం ఒక విధంగా ఆలోచిస్తాం కానీ దేవుడు మరొక విధంగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తన జ్ఞానములో ఆదిని మరి అంతమును ఆది నుండి ఆయనకు తెలుసు కదా. హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. కనుక ఈ యాకోబు ఏం చేశాడంటే తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు వివాహం చేసుకోవాలన్నప్పుడు మరి రాహేలు
ఆయన ప్రేమించినటువంటి చిన్న కుమార్తెను ప్రేమించాడు కనుక చిన్న కుమార్తె నాకు ఇవ్వు, నేను పెళ్లి చేసుకుంటానంటే ఓకే అన్నాడు. 7 సంవత్సరాలు పనిచేయని చెప్పాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు. పనిచేసిన తర్వాత చిన్న కుమార్తెను వివాహం చేస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే చిన్న కుమార్తెకి బదులుగా ఎవరిని తీసుకొచ్చాడు? పెద్ద కుమార్తెని తీసుకొచ్చి ముసుగు వేసేసుకొని, ఆ పరదాలో ఏమీ కనపడదు, ఆ ముసుగు వేసి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు మరి పెద్ద కుమార్తె ఏమైంది? భార్యగా మారిపోయింది. పెద్ద కుమార్తె పేరేంటి? లేయా. అరే అరే ఇదేమైంది అని యాకోబు అన్నాడు, నువ్వు నన్ను మోసం చేసావు కదా అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా మా పద్ధతి ఏంటంటే పెద్ద కుమార్తె పెళ్ళి కావాలి, తన తర్వాత చిన్న కుమార్తె. మనకు దగ్గర కూడా అంతే కదా, పెద్దవాళ్ళకి ఫస్ట్ వివాహం, తర్వాత చిన్నవాళ్ళకి, అది మా పద్ధతి అని చెప్తా ఉన్నాడు. సరే పర్వాలేదు, నీకు చిన్న కుమార్తె కూడా వివాహంగా ఇస్తానని చెప్పి చిన్న కుమార్తెను కూడా ఇంకా 7 years పెంచాడు. ఏం చేయమన్నాడు? ఇంకా 7 సంవత్సరాలు పనిచేయి, ఫ్రీగా పనిచేయాలి ఆయన. 7 సంవత్సరాలు పనిచేయి, చిన్న కుమార్తెను కూడా నీకు ఇచ్చేస్తానన్నాడు. సో ఇద్దరు భార్యలు పెట్టుకున్నాడు. ఎవరు? యాకోబు. లేయా చిన్న కుమార్తె పేరు రాహేలు. ఇక్కడ ఇప్పుడు యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఎక్కువగా రాహేల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆమె కోసమే ఆయన 7 సంవత్సరాలు పనిచేశాడు. కానీ మోసంగా లేయా ఆయనకు అంటకట్టాడు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లేయాను ప్రక్కన పెట్టేసి యాకోబు తన యొక్క అటెన్షన్ అంతా కూడా ఎవరికి వెళ్తుంది? రాహేల్కి వెళ్తా ఉంది. ప్రియులారా, యాకోబు యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే తన కుటుంబంలో పోరాటాన్ని చూస్తూ ఉన్నాం. తన కుటుంబం సభ్యుల మధ్యలో పోరాటము, తన ఫ్యామిలీలో స్ట్రైఫ్ అనేది మనకు కనబడుతూ ఉంది. లేయా ఏమంటుందంటే నన్ను ప్రేమించట్లేదు, ఇతను ఎవరిని ప్రేమిస్తున్నాడు? రాహేల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రార్థించినప్పుడు రాహేల్ యొక్క గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు లేయా కుమారుల్ని ఎవరికి కన్నది? యాకోబు కన్నది. అలా దాంతో తర్వాత ఆమె ఏం చేసిందంటే మరి తన యొక్క దాసుల్ని కూడా ఆయనకి ఇచ్చింది. దాసుల్ని కూడా వివాహం చేసుకున్నాడు. బిల్హా, జిల్ఫా అనేటువంటి దాసుల్ని కూడా వివాహం చేసుకున్నాడు. లేయా యొక్క దాసుల్ని వివాహం చేసుకున్నాడు. మరి రాహేలు యొక్క దాసుల్ని వివాహం చేసుకున్నాడు. ఈ రీతిగా సంతానం విస్తరించింది. ఎంతమంది పిల్లలు ఇప్పుడు? ఎంతమంది చెప్పండి? 13. ఎంత? 13. 12 పిల్లలు, 12 మరి మగపిల్లలు, ఒక ఆడపిల్ల కదా. సో ఈ రీతిగా 13 పిల్లలు పెట్టుకున్నారు. ఈ రోజులో 1 ఈజ్ ఇనఫ్ అంటున్నారు. ఏమంటున్నారు? ఒక్కళ్ళుంటే నాకు చాలు, ఇంకా నాకు అసలు వద్దే వద్దు అని. ఆ రీతిగా మరి ఈ రోజుల్లో మనం అనుకుంటున్నారు. ఆ రోజుల్లో పద్ధతి అది కాదు. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్పవాడితను. ఇతను ఎంతమందిని పోషిస్తూ ఉన్నాడు, ఎంతమంది పిల్లల్ని ఆయన కలిగి ఉన్నాడు, ఎంతమంది పనికత్తలు కలిగి ఉన్నాడు, ఎంతమంది మరి ఉన్నారు ఆయన కింద అని చెప్పి వారు గొప్పగా చెప్పుకునేవారు కదా. ఆ రోజులో ఆ రీతిగా ఉండేది. సో ఈ యాకోబు మరి మనం చూస్తూ ఉన్నాం, ఆయన మొట్టమొదటిగా తన కుటుంబంలో ఫేవరెటిజంని చూపించాడు. తన కుటుంబంలో ఏం చేశాడంటే ఒకరికంటే మరొకరిని ఎక్కువగా ఎంచుకున్నాడు. లేయా కంటే రాహేలును ప్రేమించాడు. మరలా ఏం చేస్తున్నాడంటే అదే పొరపాటును చేస్తూ ఉన్నాడు. ఏంటా పొరపాటు? తన 11 పిల్లల్ని మర్చిపోయి యోసేపు. ఎందుకు యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు? ఎందుకంటే ఈయన ఎవరు? రాహేలు. ఆయన ప్రేమించిన రాహేలు యొక్క పెద్ద కొడుకు కనుక తన వృద్ధాప్యంలో పుట్టాడంట అని బైబిల్ అంటా ఉంది. కనుక యోసేపును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. బైబిల్ ఏముంటుందంటే యోసేపు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి దుస్థినిచ్చాడు. అద్భుతమైనటువంటి రంగురంగుల దుస్థినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రంగురంగుల దుస్థి ఎందుకు ప్రత్యేకమో తెలుసా? అది ఒక్క స్టిచ్ కూడా లేదు, దానికి ఏమీ లేదు, అది ఒక్క కుట్టు కూడా దానికి లేదు. పైనుండి కింద వరకు ఆ చొక్కా ఒకటే చొక్కా తయారు చేసి రంగురంగులుగా ఉన్నటువంటి చక్కటి చొక్క, ఒక్క కుట్టు కూడా లేనటువంటి యొక్క చొక్కాయి, అద్భుతమైనటువంటి ఖరీదైనటువంటి ఆ చొక్కాయిని తండ్రి ఏం చేస్తున్నాడంటే ఎవరికి ఇస్తున్నాడు? తాను ప్రేమించిన యోసేపు. 11 మందికి ఎలా ఉంది ఇప్పుడు? మిగతా అన్నలకి మండిపోతూ ఉంది. ఎందుకు?
వాడికే ఎందుకు. పిల్లల మధ్యలో ఉంటుంది కదండి, ఒకరికి నువ్వు ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అసూయ పడతారు, బాధపడతారు కదా. సో అదే రీతిగా ఈ 11 మంది మరి కుమారులు ఏం చేస్తున్నారు? వీడే ఫేవరెట్ రా మా నాన్నకి, మా నాన్న ఏం చేస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని తన తండ్రి పట్ల వారికి చెడ్డ అభిప్రాయం కలుగుతూ ఉంది. తండ్రిని చూసి వారు తండ్రిని ప్రేమించకుండా వారు ఏం చేస్తున్నారంటే తండ్రి పట్ల వారి హృదయంలో కోపము పెంచుకుంటూ ఉన్నారు. అదే సమయంలో కోపం ఎవరి పట్ల ఉంది? యోసేపు పట్ల కూడా వారు కోపాన్ని పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దుస్తువును ఒక్కసారి మనము గమనించి చూసినట్లయితే అది చాలా ఖరీదైనటువంటి దుస్తువు, రంగురంగుల దుస్తువు. ఇంకోటి ఏంటో తెలుసా? ఆ దుస్తువు వేసుకున్నప్పుడు, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎవరు కూడా పనిచేయరు. అదేంటంటే రాయల్టీ అనమాట. ఇప్పుడు నేను ఇలాంటి కోట్ వేసుకొని కూలి పని చేస్తానా? చేయను కదండి. మంచి కోట్, మంచి డ్రెస్ వేసుకుంటే నేను ఏం చేస్తాను? కుర్చీ మీద కూర్చుంటాను, లేదా ఎక్కడైనా కారులో తిరుగుతాను కదా. సో కూలి పని చేయాలంటే ఏం చేయాలి? నీ డ్రెస్సు మారాలి, నువ్వు షార్ట్స్ వేసుకోవాలి, పైన ఓన్లీ ఒక బనీన్ వేసుకోవాలి కదా. సో నీ డ్రెస్ మారిపోతుంది. సో తండ్రి ఏం చేస్తున్నాడంటే, బాబు నువ్వు వాళ్ళ వల్లే గొర్రెలు మేయపడానికి వీలు లేదు, నీవు స్పెషల్ పర్సన్ కనుక నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళకు, వారితో పాటు గొర్రెలు మేపకు, నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడు అని తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ ద్వారా నిరూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా ఫేవరెటిజం అనేది మంచిది కాదు. యాకోబు, రాహేలు, అలాగే రెబ్కా, యాకోబు యొక్క తల్లి కూడా యాకోబుని ప్రేమించేది, ఏశావును ప్రేమించేది కాదు. అలాగే యాకోబు, యోసేపు, ఈ రీతిగా ఎప్పుడైతే కుటుంబాలలో మనము మరి పక్షపాతాన్ని మనం చూపిస్తామో కుటుంబాలు విరిగిపోతూ ఉంటాయి, కుటుంబాలు పడిపోతూ ఉంటాయి. ప్రియులారా, మనము పక్షపాతం ఉండకుండా అందరినీ సమానంగా మనము ప్రేమించాలి. హల్లెలూయా. అందరినీ మనం ఏం చేయాలి? సమానంగా ప్రేమించాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పక్షపాతాన్ని చూపిస్తే ద్వేషం అనేటువంటి విత్తనాలు హృదయాల్లో ఏమవుతాయి? నాటబడతాయి కదా. ఈ ద్వేషం అనేది చాలా భయంకరమైనది. ఈ హేట్ అనేది, ద్వేషం, కొంచెం నీ మనస్సులో అసూయ, కొంచెం నీ మనస్సులో కక్ష, కొంచెం నీ మనస్సులో మరి మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఎక్కడ నడిపిస్తాయంటే హేట్, ద్వేషానికి నడిపిస్తాయి. చాలా జాగ్రత్తగా మనము మన హృదయాలు కాపాడుకోవాలి. ఎందుకంటే యేసయ్య అంటున్నట్టు నీ హృదయములో ద్వేషాన్ని నువ్వు రానివ్వకుండా కాపాడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మొట్టమొదటి పాపం ఎలా జరిగింది? అన్న తమ్ముడు ఏం చేశాడు? ద్వేషంతో చంపేశాడు కదా. అలాగే ద్వేషముతో మరి ఏం చేశారు? ఏశావు యాకోబును చంపడానికి ప్రయత్నించాడు. తెలుసా మీకు ఆ విషయం? ఇతను నా జ్యేష్ఠత్వాన్ని దొంగలించాడు కనుక ద్వేషముతో తన తమ్ముని చంపడానికి రెడీ అయిపోయాడు ఏశావు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, మరి యూదులు యేసయ్యను చంపడానికి రెడీ అయిపోయారు. ఎందుకు? ద్వేషం. మనకు వెనకాల ఎవరు లేరు, ఆయన వెనకాల అంతమంది తిరుగుతూ ఉన్నారు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ కూడా యేసు యేసు అని తిరుగుతూ ఉన్నారని ద్వేషము, పగ హృదయములో చొచ్చుకొని పోయింది. ఆ ద్వేషముతో వారు ఏం చేశారంటే యేసయ్యను సిలువ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే స్టెఫెన్ని చూసి ద్వేషించాడు. స్టెఫెన్ని ద్వేషముతో ఏం చేశారు? చంపారు. ఎవరు చంపారు? సౌలు నిలబడి, పౌలుగా మారినటువంటి సౌలు అక్కడ నిలబడి చంపించాడు. ఎవరిని? స్టెఫెను. కనుక ప్రియులారా, మన హృదయాల్లో, అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? అన్నిటికంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయం అంటే నీ మనస్సు, నీ హృదయం అంటే నీ తలంపులు, నీ హృదయం అంటే నీ హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలు, నీ హృదయంలో కలిగేటువంటి భావోద్రేకాలు, అవన్నీ కూడా ప్రొటెక్టెడ్, భద్రపరచుకో. డూ నాట్ అలౌ ఎటువంటి మరి వ్యతిరేకమైనటువంటి, దేవునికి ఆయాసకరమైనటువంటి భావోద్రేకాలను, మనస్పర్ధలను, ద్వేషములను, పగలను, కక్షలను మీ హృదయములో రానివ్వకుండా కాపాడుకోండమ్మా. ఎందుకంటే నీ హృదయము దేవుని యొక్క
ఆలయము. హల్లెలూయా. యువర్ హార్ట్, యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ సోల్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి ఈ దేవాలయము, బయట కాదు లోపల. హల్లెలూయా. బయట కాదు లోపల. దేవుని రాజ్యం బయట లేదు, దేవుని రాజ్యం లోపల ఉంది. ఆ దేవుని రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి, ఆ దేవుని రాజ్యాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. ప్రియులారా, నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. కోపముతో కక్షలతో మాట్లాడకండి, కోపాలు కలిగి ఉండకండి, సమస్తాన్ని విడిచిపెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి దుస్తువును ఒకసారి మనం గమనిస్తే యేసు ప్రభుల వారు కూడా ఇటువంటి అంగీని వేసుకున్నారు. మీకు తెలుసా విషయం? యోహాను సువార్త చదవండి. యోహాను 19వ అధ్యాయము 23-24 వచనాలు. జాన్ చాప్టర్ 19 వర్స్ 23 to 24. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మాటలు మనకు కనబడతా ఉన్నాయి. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత, సిలువ వేసేటువంటి సమయంలో సైనికులు యేసయ్యను సిలువ వేశారు. వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని, ఆయన వస్త్రములు వారు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని, అంగీని కూడా వారు తీసుకున్నారు. ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నెయ్యబడినది గనుక. ఆయన అంగీ కూడా ఎలా ఉంది? కుట్టు లేనటువంటి అంగీ. ఏ అంగీ అయితే యోసేపు ధరించుకున్నాడో అటువంటి అంగీనే ఎవరు వేసుకున్నారు? యేసు ప్రభుల వారు వేసుకున్నారు. ఇంకా వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని. సో వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ అంగీ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చింపితే ఏమవుతుంది? లాభం ఉండదు. దాన్ని ఒక తుడిసేటువంటి గుడ్డగా చేసుకోవాలి. కానీ దానిని, ఆ అంగీని అదే రీతిగా కాపాడుకుంటే దాన్ని మనం ప్రయోజనంగా ఉంటుందని వారు ఏం చేశారంటే, యేసు ప్రభుల వారి యొక్క అంగీని వారు ఏం చేశారంటే చీటీలు వేసి దాన్ని తీసుకున్నారు. కానీ దాన్ని మరి చింపకుండా దాన్ని అలాగే పెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క అంగీ ఎవరు వేస్తారో తెలుసా? ప్రధాన యాజకులు వేసుకునేటువంటి అంగీ. అటువంటి సీమ్లెస్ క్లోతింగ్, ఎటువంటి కుట్టు లేనటువంటి అంగీలు యాజకులు ధరించేటువంటి వారు. ప్రధాన యాజకుడైనటువంటి మన యేసయ్య ఆయన ప్రజల పక్షాన చనిపోబోతూ ఉన్నాడు కనుక ఈ యాజకుడైనటువంటి యేసయ్య ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే ఎటువంటి మరి కుట్లు లేనటువంటి, ఏ మనిషి కూడా తన చేయి పెట్టకుండా ఆ యొక్క అంగీని అదే రీతిగా వారు కట్ చేసి తీసుకొచ్చి వేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసయ్య మీకు కూడా ఒక అంగీ ఇస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలము. గాడ్ ఈస్ గివింగ్ యూ అ గార్మెంట్, ఒక వస్త్రము, ఒక అంగీని దేవుడు మనకు ధరింపచేస్తా ఉన్నాడు. ఏంటి అంగీ తెలుసా? హల్లెలూయా. చెప్పండి. రక్షణ అనేటువంటి వస్త్రము. హల్లెలూయా. అందరూ చెప్పండి. రక్షణ వస్త్రాలు. రక్షణ వస్త్రాలు దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ వస్త్రం ఏంటో తెలుసా? ఏ మనిషి కూడా దాన్ని ఏమి చేయలేడు, దాన్ని తయారు చేయలేడు. ఏ మనిషి కూడా కుట్టలేడు, ఏ మనిషి కూడా కట్ చేయలేడు, ఏ టైలర్ కూడా దానిని కట్ చేసి తయారు చేయలేడు. అది రక్షణ వస్త్రము. కేవలము దేవుడే దానిని ఏం చేయగలడు? తయారు చేయగలడు. హల్లెలూయా. ఆ రక్షణ వస్త్రాన్ని దేవుడు తీసుకొచ్చి యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి తన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడినటువంటి వారికే రక్షణ వస్త్రాన్ని యేసయ్య తొడిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఈరోజు నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడివి. నువ్వు అందరికంటే ప్రత్యేకమైనటువంటి వాడివి. ఎందుకంటే రక్షణ వస్త్రము నువ్వు ధరించుకొని ఉన్నావు. హల్లెలూయా. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ క్లాత్. దీనికంటే మంచి వస్త్రాలు నీకు ఉన్నాయి. మీరు వేసుకునేటువంటి వస్త్రాల కంటే మంచి వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చాడు. అదేంటంటే ఆత్మీయ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకు ఏం డ్రెస్ చేసుకున్నా పర్వాలేదండి, యేసయ్య మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ డ్రెస్ వేసుకుంటే చాలు. ఏమవుతుంది? అపవాది మనల్ని చూసి అసూయపడతాడు. హల్లెలూయా. అపవాది మనల్ని చూసి, రే వాడు రక్షించబడిపోయాడురా, మన దగ్గర వాడు లేడు అని అపవాది మనల్ని చూసి అసూయపడతాడు. ప్రియులారా, రక్షణ వస్త్రాలు మనం ధరించుకున్నాము. రక్షణ పొందినటువంటి వారికి వస్త్రము లేదు. రక్షణ పొందినటువంటి వారు దేవునికి దూరమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 37వ అధ్యాయము
3వ వచనము. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోసేపును మనము యేసు ప్రభుల వారితో కూడా మనం పోల్చవచ్చు. ఎందుకు తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచు ఉన్నాను. దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, ఇతను నా ప్రియ కుమారుడు, యేసయ్య నా ప్రియ కుమారుడు అని దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసయ్యను ఎన్నుకొని వేరుపరచి అతన్ని ప్రక్కన పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అతని ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య ద్వారా లోకాన్ని దేవుడు రక్షించాడు. అతని ప్రియ కుమారుడైనటువంటి యాకోబు యొక్క ప్రియ కుమారుడైనటువంటి యోసేపు ద్వారా ఆ కాలములో ఉన్నటువంటి ప్రపంచాన్ని దేవుడు రక్షించాడు. మీకు తెలిసిన విషయం, రానున్న రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం. పురాతనమైనటువంటి ఐగుప్తు యొక్క సివిలైజేషన్ 1900 BC, 1900 క్రీస్తు పూర్వం 1900 శతాబ్దిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎవరు రక్షించాడంటే యోసేపు రక్షించాడు. హల్లెలూయా. ఆ ప్రపంచాన్ని యోసేపు రక్షించాడు. ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామంటే తన కుమారుడు, తన ప్రియ కుమారుడు అయినటువంటి యేసు ప్రభుల వారి ద్వారా లోక రక్షణ మనకు కలుగుతా ఉంది. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ సేవియర్, మన రక్షకుడు, మనల్ని విమోచించేటువంటి మన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రక్షణ పొందుకున్నటువంటి మనము, రక్షించబడినటువంటి మనము జాగ్రత్తగా జీవిస్తూ దేవునిలో మనం ముందుకు సాగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. చూసారా ఎంత విచారము! ఆయనను క్షేమంగా ఉన్నావారా, వరి బాబు తిన్నావా అని కూడా వాళ్ళు అడగలేకపోయారు. ఎందుకంటే వారి మనస్సులో ఏమైపోయింది? ద్వేషము. చూడండి ప్రియులారా, వెన్ యూ హేట్ సంబడి, ఎవరినైనా మనం ద్వేషించినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే చివరిగా వాళ్ళు చనిపోతే బాగుంటుందని కోరుకుంటాం కదా. యేసయ్య ఇదా మనకు నేర్పించాడు? లేదు. మన శత్రువులు మనం ఏం చెయ్యాలి? ప్రేమించాలి. మన శత్రువుల గురించి ప్రార్థించాలి. మనకు అడ్డుగా ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలి? ప్రేమించి వారితో మాట్లాడి వారికి క్షేమాన్ని మనం కోరుకోవాలి. కానీ బైబిల్ ఏముంటుందంటే నీ యొక్క శత్రువులను ద్వేషించకూడదు, నీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే వారి పట్ల నీవు ప్రార్థన కలిగి ఉండాలి. యోసేపు యొక్క సహోదరులు ఏం చేశారంటే, ఎంతగా వారు ద్వేషించారంటే, వారు బాబు నువ్వు బాగున్నావా అని కూడా అడగలేదు. ఎవరిని? సొంత తమ్ముడిని. చూసారా? ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా సొంత అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళే సంతోషంగా ఉండలేకపోతున్నారు. సొంత ఫ్యామిలీ మెంబర్సే ఒకరి పట్ల ఒకరు మనస్పర్ధలు కలిగి క్షేమ సమాచారం మాట్లాడకుండా వారు ఉంటున్నారు. ఎంత విచారం! అంటే మన హృదయాలు ఎంత దూరంగా అయిపోయాయి దేవునికి కదా. క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే మృదువైనటువంటి హృదయం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? అవర్ హార్ట్ మస్ట్ బి సాఫ్ట్. మన హృదయం మృదువుగా ఉండాలి. క్షమించేటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. యేసయ్య మన హృదయంలో నివసిస్తూ ఉన్నట్లయితే మన శత్రువులు మనం ప్రేమించాలి. తండ్రి ఏం చెప్పాడు? మరి యేసయ్య ఏం చెప్పాడు? తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక. ఆ సిలువలో మేకులు కొట్టేటప్పుడు, ఆ సిలువలో కాళ్ళలో మేకులు కొట్టేటప్పుడు, ముళ్ళ కిరీటం వేసేటప్పుడు కూడా ఆయన క్షమించాడు. హల్లెలూయా. ప్రియులారా, మన శత్రువులు మనం ద్వేషించకుండా మన శత్రువులు మనము ప్రేమించేటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ఎవరు? యోసేపు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపు. అబ్రహాము, ఇస్సాకు, తర్వాత ఎవరు? యాకోబు. యాకోబు తర్వాత యోసేపు. The God of Abraham, the God of Isaac, the God of Jacob and the God of Joseph. యోసేపు యొక్క దేవుడు మన దేవుడు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యోసేపు దేవుడు ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడు. యోసేపు దేవుడు క్షేమాన్ని కోరుకునేటువంటి దేవుడు. యోసేపు దేవుడు తన అన్నలను క్షమించినటువంటి దేవుడు. యోసేపు దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి మరి నువ్వు నీ యొక్క పొరుగువాని పట్ల నీ మనసులో ఏమైనా ఉన్నట్లయితే నీ మందిరంలో నీ యొక్క అర్పణను విడిచిపెట్టి ముందుగాని వెళ్ళి నీ పొరుగువానితో సమాధానపడు, దాని తర్వాత వచ్చి నీ అర్పణ ఇవ్వు అని దేవుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, లెట్ us మెండ్ అవర్ హార్ట్స్. మన హృదయాలు మనం సరి చేసుకోవాలి, మన హృదయాలను మనం బాగు చేసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. 37వ అధ్యాయము ముందుకెళ్దాం. 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగపట్టిరి. యోసేపు ఒక కలను కన్నాడు. ఒక కల కని ఎవరితో అంటూ ఉన్నాడు? తన సహోదరులతో ఆ కల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆ సహోదరులతో కలను వివరించినప్పుడు వారందరూ ఏమయ్యారంటే ఇంకా పగబట్టారు ఇతని మీద కదా. ఆ కళ ఏంటో మనకు తెలుసు. ఏంటా కళ? చదవండి సిస్టర్. నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. సో యోసేపు మొదటి కళ ఏంటంటే, చేనులో ఉన్నారు అందరూ కూడా. చేనులో ఆ యొక్క పంటను వారు కోస్తూ ఉన్నారు. కోసేటప్పుడు దాన్ని కోసి వారు పన్నులుగా పెడతా ఉన్నారు. సడన్గా ఏమైందంటే మధ్యలో యోసేపు యొక్క పన్ను స్ట్రైట్గా నిలబడింది. మిగతా పనులన్నా కూడా ఏమైనాయంట? దాని ముందు సాష్టాంగపడి వంగుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి ఈ యొక్క కళ. ఈ కళ యొక్క అర్థం ఎవరైనా చెప్పగలరా? అందరు చెప్పొచ్చు కదా. యోసేపు ఏమంటున్నాడు? నా పన్ను స్ట్రైట్గా ఉంది, మీ పనులన్నీ కూడా ఏమవుతున్నాయి? నా ముందు వంగుతున్నాయి అంటే వాళ్ళకి అందరికి అర్థమైపోయింది. ఇది చాలా ఈజీరా బాబు. దీనిని ఈ యొక్క కళ భావాన్ని చెప్పడానికి పెద్ద మరి జ్ఞానం అవసరం లేదు. నువ్వు ఏం చెప్తున్నావు అంటే, నువ్వే గొప్పవాడివి, మేమందరం కూడా ఏం చేయాలంట? నీకు సాగిలపడాలి. మాకు వాళ్ళకున్నటువంటి ద్వేషం ఇంకా పెరిగింది. చూడండి, మెల్లమెల్లగా ద్వేషాన్ని మనం డీల్ చేయకపోతే అది పెరుగుతూ ఉంటుంది. చివరిగా ఎంతగా పెరుగుతుందంటే చంపడానికి కూడా రెడీ అయిపోతారు కదా. హత్య చేయడానికి కూడా సిద్ధమైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ద్వేషమును చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? తీసి పారేయండి. పెద్ద మర్రి చెట్టుగా మారినప్పుడు దాన్ని ఏం చేయలేవు, తీసి పారేయలేవు. కనుక ద్వేషాన్ని విడిచిపెట్టండి. అన్నలు ఇంకా కోపగించుకున్నారు. ఇతనేం చేస్తాడు? పిల్లాడు, ఇతను 17 సంవత్సరాల కుర్రవాడు అంతే. అన్నల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందరూ ఉన్నారు కనుక వాళ్ళందరితో చెప్తున్నాడు, అన్న నాకు ఈ కళ వచ్చింది, అన్న ఈ కళ వచ్చింది అని అంటున్నాడు. రెండవసారి కూడా కళ వచ్చింది. రెండవ కళ ఏంటో తెలుసా? ఇప్పుడు కేవలం 11 పనులు కాదు, ఇప్పుడు ఏమొచ్చింది? నక్షత్రాలు, 11 నక్షత్రాలు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా వచ్చి ఎవరి ముందు వంగుతున్నాయంట? యోసేపు ముందు నమస్కారం చేస్తూ ఉన్నాయి. ఇది అన్నలకి మాత్రం చెప్పడం కాదు, కానీ ఎవరికి వెళ్ళి చెప్పాడు? వాళ్ళ నాన్నకు కూడా వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు ఎవరికి? ఇది అందరికీ తెలుసు. ఏంటది? సూర్యుడు అంటే ఎవరు? నాన్న. చంద్రుడు అంటే మమ్మీ. 11 అంటే ఎవరు? 11 అన్నలు. సో నాన్నగారు, మమ్మీ, మరి అన్నలందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ ముందు నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు డాడీకి కూడా కోపం వచ్చింది. ఎవరు? యాకోబు కూడా. ఏంట్రా నువ్వు కలిగినటువంటి కళలు ఏంటి? దీంట్లో ఏమన్నా అర్థం ఉందా అంటే, నేను డాడీ వచ్చి నీ ముందు వంగడం ఏంటి, మమ్మీ వచ్చి నీ ముందు సాగిలపడడం ఏంటి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కళకని చెప్పి పంపించేశారు. మీరు కళలు కన్నారండి? మీకు వస్తాయా కళలు? ఎస్. ఈ మధ్య మా జెరోమ్కి కళలు వస్తూ ఉన్నాయి. వచ్చి నాతో చెప్తా ఉంటాడు, డాడీ నాకు ఈ కళ వచ్చింది, నేను జాజ్ కొడుతున్నాను స్కూల్లో అని కళ వచ్చింది. డాడీ ఆ కళ వచ్చింది, మనం అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని. ఆయనకు కూడా డ్రీమ్స్ వస్తున్నాయి. మీకు కూడా కళలు వస్తూ ఉంటాయి. సో నా ప్రశ్న ఏంటంటే, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడా? డస్ గాడ్ స్పీక్
త్రూ డ్రీమ్స్. దేవుడు కలల ద్వారా మాట్లాడతాడా? చెప్పండి. ఎస్ అన్నవారు ఎంతమంది ఉన్నారు? నో అన్నవారు ఎంతమంది ఉన్నారు? పర్వాలేదు, నో కూడా చెప్పచ్చు. ఎస్ చాలామంది ఉన్నారు. నో అన్నటువంటి వారు ఎవరు కూడా కనబట్టలేరు. మాకు తెలీదు అని చెప్పేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఓకే ప్రియులారా, అన్ని కళలు దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. ఓకే, సో దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, కరెక్టే. కానీ నీకు వచ్చినటువంటి ప్రతి కళ కూడా దేవుని దగ్గర నుండి వచ్చిందని నువ్వు చెప్పలేవు. సమ్ డ్రీమ్స్ ఆర్ దేర్. కొన్ని కళలు వస్తాయి. ఆ కళలు కొన్నిసార్లు నిజంగా వాస్తవంగా అవ్వచ్చు, మంచిదే. కానీ ప్రతి కళ కూడా, నాకు వచ్చినటువంటి ప్రతి కళ కూడా దేవుని దగ్గర నుండి వచ్చిందని చెప్పడానికి వీలు లేదు. బికాజ్ మెనీ టైమ్స్ వీ డ్రీమ్ మెనీ థింగ్స్. అనేక విషయాలు మనం కళలు కంటా ఉంటాం. పిచ్చి పిచ్చి విషయాలకు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చి కళలు వస్తాయి, మంచి కళలు వస్తాయి. కానీ అవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని మనం చెప్పలేం. కానీ పాత నిబంధనలో అలా జరిగింది. ఏం జరిగింది అప్పుడు? పాత నిబంధనలో కళల ద్వారా మాట్లాడాడు. నీకు ఆ గ్రహింపు ఉంటే నువ్వు తెలుసుకుంటావు ఏ కళ దేవుని దగ్గర నుండి వచ్చింది, ఏ కళ మన యొక్క సొంత ఊహల నుండి వచ్చిందో మనకు తెలుసు. కనుక ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీ 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగాను దేవుడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల్లో మనమున్నటువంటి అంత్య దినముల్లో కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? కుమారుడి ద్వారా. హల్లెలూయా. కనుక స్పష్టంగా దేవుడు ఎవరి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో? కలలు కాదు, దర్శనాలు కాదు, ప్రవచనాలు కాదు. స్పష్టంగా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలంటే నీకేం కావాలి? దేవుని యొక్క వాక్యము కావాలి. హల్లెలూయా. తన కుమారుని యొక్క మాటలు ఎక్కడున్నాయి? వాక్యములో ఉన్నాయి. తన కుమారుడి ద్వారా దేవుడు ఈ అంత్య దినాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనతో దేవుడు ప్రాముఖ్యంగా దేనితో మాట్లాడతాడు? అందరూ చెప్పండి. వాక్యము ద్వారా మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అన్నిటికంటే గొప్పది ఏంటిది? వాక్యము. తర్వాత ఏమొస్తాయి? కళలు వస్తాయి, తర్వాత ప్రవచనాలు వస్తాయి, తర్వాత వేరే విషయాలు వస్తాయి. కానీ ప్రాముఖ్యంగా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో ఏది ఉండాలి? కళలు కాదు, ప్రవచనాలు కాదు. ఏముండాలి? వాక్యము. హల్లెలూయా. ద వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వాక్యం అనేది ప్రాముఖ్యము. కనుక దేవుడు ప్రాముఖ్యంగా నీతో నాతో కూడా వాక్యము ద్వారా, పరిశుద్ధ వాక్యము ద్వారా మాట్లాడతాడు. యోసేపు సమయంలో వాక్యం ఉందా? లేదు. అప్పుడు వాక్యం రాయబడలేదు కదా. యోసేపు కాలంలో వాక్యం లేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే వారితో మాట్లాడాలంటే కళల ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. దర్శనము ద్వారా వారితో మాట్లాడాడు. దర్శనం కలిగింది, కళలు వచ్చారు, ప్రవక్తలు వచ్చి మాట్లాడారు. ఎందుకంటే వారికి వాక్యము లేదు. కానీ ఈరోజు మనకేముందంటే ప్రశస్తమైన దేవుని వాక్యము, యేసయ్య మాట్లాడేటువంటి మాటలు మన చేతుల్లో ఉన్నాయి. కనుక దీని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యూ కెన్ బి వెరీ షూర్. ఒకవేళ మీకు కళ వచ్చినట్లయితే మరి మీరేం చెయ్యాలి? ఆ కళ దేవుని దగ్గర నుండి వచ్చిందా లేదా అని మీరు ఎలా తెలుసుకుంటారు? ఆ కళ ఏమవ్వాలంటే వాక్యానికి మరి సరిగ్గా ఉండాలి. వాక్యముతో దాన్ని మనం కంపేర్ చేయాలి, వాక్యముతో దాన్ని పోల్చాలి. వాక్యముతో పోల్చినప్పుడు నీకు వచ్చినటువంటి కళ దేవుని దగ్గర నుండి వచ్చిందా, లేక సాతాను దగ్గర నుండి వచ్చిందా, లేక నీ సొంత ఊహలా అని నువ్వు గ్రహించగలవు. ప్రతిదీ కూడా మనకు స్టాండర్డ్ ఏంటి? దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. మనకున్నటువంటి ఈ స్టాండర్డ్, మనకున్నటువంటి ఈ యొక్క వాక్యము, మనకు దేవుడు ఒక స్టాండర్డ్గా దాన్ని పెట్టి ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా మనము సమస్తాన్ని పోల్చాలి కదా. మీకు కూరగాయలంటే, మీరు కూరగాయల షాప్కి వెళ్ళారనుకోండి, 1 కిలో కూరగాయలు ఇవ్వమంటే వాడు ఆ యొక్క ఏమంటారు బ్యాలెన్స్ త్రాసులో
ఒక పక్కన ఒక రాయి పెట్టాడు అనుకోండి, ఒక రాయి పెట్టి నీకు 1 కిలో కూరగాయలు ఇచ్చాడు, మీరేమంటారు? ఇదేంటి, ఏం పెట్టావు నువ్వు ఇక్కడ? రాయి పెట్టావు. రాయి ఎందుకు పెట్టావు అంటే, సార్ ఈ రాయి 1 కిలోనే అండి అని అంటాడు. ఏమంటాడు? ఇది 1 కిలో రాయి అండి, ఈ కిలో రాయి పెట్టి నీకు 1 కిలో కూరగాయలు ఇస్తానంటే మీరేమంటారు? కుదరదు. సారీ, నాకేం కావాలి? ఆ బాట్ కావాలి. ఆ బాట్లో ఏముండాలి? 1 kg అని ఉండాలి. అదే నాకు స్టాండర్డ్ కదా. నువ్వు ఒక రాయి పెట్టి, ఇది ఒక రాయి 1 కిలో రాయి అండి, ఈ కిలో రాయి యొక్క కూరగాయలు నీకు ఇస్తానంటే నువ్వు ఒప్పుకో. అదే రీతిగా ఇది మనకు స్టాండర్డ్ కదా. మనకు వచ్చేటువంటి కళలు, మనకు వచ్చేటువంటి ప్రవచనాలు, మనకు వచ్చేటువంటి దర్శనాలు అన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. హల్లెలూయా. పాత కాలములో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, మంచిది. ఈరోజు తన కుమారుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, హెబ్రీ మొదటి ప్రకారం. కనుక యోసేపుకు కళ వచ్చింది. ఆ కళలో 2 సార్లు చూశాడు. మొదటిసారి ఏమొచ్చింది? పన్నులు. ఓకే, అతని పన్ను ఏమైంది? పనలు. నేను పన్నులు అంటున్నాను. ఓకే, పనలు. ఓకే, సో ఆ పనలు ఏమైందంటే తన ముందు వంగుతున్నాయి. అది ఒక కళ. రెండవది ఏంటి? సూర్య చంద్ర నక్షత్రాల కళ. గమనించండి, పాత నిబంధనలు మనం ఏం చూస్తున్నామంటే కళలు వచ్చేటప్పుడు డబుల్ టైమ్స్ వచ్చేవి, 2 సార్లు వచ్చేవి. ఫరో కూడా కళ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఒక కళ నిరూపించడానికి దేవుడు ఏం చేసేవాడంటే 2 సార్లు దాన్ని చూపించేవాడు, 2 మార్లు చూపించేవాడు. నెబుకద్నెజర్కు కూడా కళలు ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. 2 మార్లు కళలు దేవుడు చూపించాడు. దానియేలు కూడా దర్శనం చూపించినప్పుడు 2 మార్లు చూపించాడు. కనుక ప్రియులారా, దేవుడు పాత నిబంధనలో ఎలా చేసేవాడంటే ఒక కళను నిరూపించాలంటే దాన్ని 2 టైమ్స్ చూపించేవాడు, దాన్ని స్థిరపరిచేవాడు దేవుడు. సో యోసేపుకు స్థిరముగా ఒక విషయం అర్థమైంది. అదేంటంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాను? ఇదిగో యోసేపు, నిన్ను ఒక నాయకునిగా నేను ఎన్నుకోబోతూ ఉన్నాను. యు ఆర్ ఎ లీడర్. నీవు ఒక నాయకుడివి, ఒక నాయకుడిగాను ఉండబోతూ ఉన్నావు. రానున్న రోజుల్లో నిన్ను హెచ్చించబోతూ ఉన్నాను. రానున్న రోజుల్లో నిన్ను నాయకునిగా నేను లేవనెత్తబోతూ ఉన్నాను. రానున్న రోజుల్లో నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీ వైపు చూసి నీవు నాయకుడు అని వారు గుర్తించి నీ ముందు వారు సాగిలపడబోతూ ఉన్నారు. యోసేపు, యు ఆర్ మై చోజన్. ఏమంటున్నాడు? నువ్వే నేను ఎన్నుకున్నటువంటి నాయకుడవు, యు ఆర్ మై లీడర్ అని దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? యోసేపుకి ఎన్నుకున్నాడు. ఆ దర్శనాన్ని యోసేపుకి ఇచ్చినప్పుడు ప్రియులారా, యోసేపు ఆ దర్శనాన్ని తన హృదయములో దాపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ హృదయములో భద్రపరుచుకున్నాడు, తన హృదయములో కాపాడుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని విడిచిపెట్టలేదు యోసేపు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి దర్శనం, నీతో మాట్లాడేటువంటి మాటలు నువ్వు జాగ్రత్తగా నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతూ, నా కుమారుడా, నేను రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాను, నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతూ ఉన్నాను. ఇదిగో నీ జీవితంలో నేను ఒక ఆశ్చర్యకార్యాన్ని చేయబోతూ ఉన్నాను. దేవుడు నీ హృదయంలో ప్రేరేపించి నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఏం చేయకూడదంటే ఇట్స్ ఓకే అని చెప్పకూడదు. ఏమనాలి? ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గురి, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి లక్ష్యము. దీన్ని నా హృదయంలో నేను దాచి పెట్టుకుంటాను. హల్లెలూయా. దానిని నువ్వు హృదయంలో నువ్వు ఏం చేయాలి? దాచి పెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడా లేక చెడ్డ ఉద్దేశాలు కలిగి ఉన్నాడా? చెప్పండి. ఇర్మియా 29:11 ఈ మాటలు ఉన్నాయి, చూడండి అమ్మా. ఇర్మియా 29:11, జెరమయా చాప్టర్ 29 verse 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి ఎలాంటి ఉద్దేశాలు? సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఎందుకంటే దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. మనం పాడతాం కదా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని అంటాం కదా. దేవుడు మంచివాడు, ఆయన ప్రేమించేటువంటి వాడు, మంచి ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ఒకవేళ నీ జీవితంలో మంచి విషయాలు జరగకుండా
కీడు జరుగుతూ ఉన్నట్లయితే అది మీరేం గ్రహించాలంటే ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది ఎనిమీ. శత్రువు అనేటువంటి వాడు దొంగతనమును హత్యను నాశనము చేయడానికే వస్తాడు. కీడు జరుగుతూ ఉందంటే లేక మరి క్లిష్ట పరిస్థితులు వస్తూ ఉన్నట్లయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుండి వస్తూ ఉంది. కానీ దేవుడు ఏం చేయగలడో తెలుసా? రోమా 8:28. హల్లెలూయా. దేవుడు ఏం చేయగలడు? సమస్తమును సమకూడి జరిగించగలడు. హల్లెలూయా. ఈ మాటలు మర్చిపోకండి, చదవండి. దేవుని ప్రేమించు వారికి, దేవుడు ప్రేమించినటువంటి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, తన సంకల్పము చొప్పున నువ్వు పిలబడ్డావు కనుక, నేను పిలబడ్డాను కనుక మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము దేవుడు ఏం చేస్తున్నాడు? సమకూడి జరిగిస్తా ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫర్ యువర్ గుడ్. నీ జీవితంలో కీడు జరిగినా, మేలు జరిగినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నీవు దేవుని యొక్క చేతుల్లో ఉన్నావు కనుక దేవుడు ఏం చేయగలడంటే సమస్తమును సమకూడి జరిగించగలడు. హల్లెలూయా. హి కెన్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. సమస్తమును నీ మేలు కోసమే దేవుడు చేయగలడు. హల్లెలూయా. అందుకే కుమ్మరి వాని ఇంటికి మరి దేవుడు ఇర్మియాను పంపించాడు. ఇర్మియా ఒకసారి కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నప్పుడు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క చక్రం మీద మట్టిని పెట్టి ఆ మట్టితో ఒక చక్కటి పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు. అలా నుంచొని ఇర్మియా చూస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు పాత్రను తయారు చేయడం చూస్తూ ఏం చేస్తున్నాడంటే సడన్గా ఏమైందో తెలుసా? కుమ్మరివాడు పాత్రను తయారు చేస్తూ ఉన్నప్పుడు పాత్ర చేతిలో ఏమైపోయింది? ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పుడు మరలా ఆయన ఏం చేస్తాడంటే అదే పాత్రను తీసుకొని అదే మట్టిని మరలా పిసికి దాన్ని మరలా తీసుకొని ఒక చక్కటి పాత్రను మరలా తయారు చేశాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు, నువ్వు నా చేతుల్లో పగిలిపోయినా సరే పర్వాలేదు, నేనేం చేస్తాను? నేను నిన్ను విడువను, నిన్ను మరలా ఒక చక్కటి పాత్రగా నేను తయారు చేస్తాను. హల్లెలూయా. మనం దేవునికి దూరం అయిపోయినా సరే పర్వాలేదు, యేసయ్య చేతుల్లో మనం ఉంటే చాలు. ఆయన మరలా మనల్ని రప్పించి మరలా మనల్ని నూతన పాత్రలుగా, నూతన వ్యక్తులుగా, నూతన జీవితాలు ఇచ్చి మరి మనకు నూతన ప్రారంభాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అండ్ గాడ్ ఆఫ్ థర్డ్ ఛాన్సెస్. హల్లెలూయా. మనకు రెండవ అవకాశం, మూడవ అవకాశం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని విడువడు, ఎడబాయడు. మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ అవకాశాలు మనకు అనుగ్రహించి మనలను తన చేతుల్లో పెట్టుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మీకు విషయం తెలుసా? సమస్తము దేవుని యొక్క చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. సమస్తము, ప్రపంచము, లోకము, మరి నాయకులు, పొలిటికల్ లీడర్స్, మరి గవర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాయి. హల్లెలూయా. రాజు యొక్క హృదయము ఆయన చేతిలో ఉందని బైబిల్ అంటా ఉంది. కనుక ఆయన ఎలా డైరెక్ట్ చేస్తే అలా డైరెక్ట్ చేయగలడు. దేవుడు యోసేపుకు జీవితంలో చివరి మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, యోసేపును దేవుడు ఎందుకు లేవనెత్తాడో తెలుసా? ఎందుకంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? అబ్రహాంకి ఏమి ఇచ్చాడు వాగ్దానం? అబ్రహాం నుంచి స్టార్ట్ అవుతుందంతా కూడా. అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నేను గొప్ప. ఇప్పుడు దేవుని యొక్క పని ఏంటి? అబ్రహాము యొక్క సంతానాన్ని ఏం చెయ్యాలి? గొప్ప జనముగా చెయ్యాలి. ఓకే, ఆ గొప్ప జనముగా చెయ్యాలి కనుక అబ్రహాము అయిపోయాడు, ఇస్సాకు అయిపోయాడు, యాకోబు అయిపోయాడు. యాకోబు తర్వాత తన సంతతి విస్తరిస్తూ ఉంది. ఈ సంతతిని దేవుడు ఏం చెయ్యాలి? గొప్ప జనముగా చెయ్యాలి. ఆ గొప్ప జనముగా చెయ్యాలి కనుక ఈ సంతతి వారిని ఆయన ఎక్కడ తీసుకెళ్ళాలి? ఐగుప్తుకి తీసుకెళ్ళాలి. హీ హ్యాస్ టు టేక్ దెమ్ టు ఈజిప్ట్ బికాస్ దే నీడ్ టు బికమ్ అ నేషన్. ఒక దేశముగా మారాలి కనుక ఐగుప్తు అనేటువంటి గర్భములో ఈ దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలును ఎక్కడ నిర్మిస్తున్నాడంటే ఐగుప్తు అనేటువంటి మరి గర్భములో, ఐగుప్తు అనేటువంటి దేశములో ఇశ్రాయేలుని విస్తరింపచేసి ఆ దేశాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ వీరు కానానులో ఉంటే వీరు కానానీయులతో పాటు వివాహం చేసుకొని వీరు కానానీయుల యొక్క మరి సొంత విగ్రహారాధనలో వీరు పడిపోతారు కనుక దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలి? వీరిని ఐగుప్తుకు
తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో ఒక మాట అన్నాడు దేవుడు. 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయములో అబ్రహాముతో ఒక అద్భుతమైనటువంటి దర్శనము ద్వారా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. 15వ అధ్యాయం 12వ వచనము నుండి చదువుదాం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు, నీ సంతతి వారు తమది కానటువంటి పరదేశములో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఆ దేశపు వారికి ఏమై ఉంటారు? దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వారు 400 ఏళ్ళు ఏం చేస్తారు? శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూసారా? ఇంకా చదవండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అబ్రహాము, నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోయి క్షేమంగా నీ పితరుల దగ్గర నువ్వు వెళ్ళిపోతావు, పాత పెడతావు, సమాధి చేయబడతావు. కానీ నేను నీ భవిష్యత్తు, నీ తరము వారితో నేను డీల్ చేయబోతూ ఉన్నా అంటున్నాడు దేవుడు. ఇంకా మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల ఆక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక, అమోరీయుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని. దేవుడు ఏమంటున్నాడు? ఎవరు మరలా వస్తారంటే అక్కడికి? 4th జనరేషన్. అంటే ఇస్సాకు అయిపోయాడు మొదటి తరము, యాకోబు అయిపోయాడు రెండవ తరము, తర్వాత 4వ తరం వారు ఏమవుతారు? మరలా ఎక్కడికి వస్తారు? కానాన్ దేశానికి మరలా వారిని తీసుకొస్తాను. అంటే వీటన్నిటిలో కూడా ఈ కలల వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? దేవుడే. జరిగేటువంటి ప్రతి సంఘటన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? దేవుడే. దేవుడు సమస్తమును హీస్ ఆర్కెస్ట్రేటింగ్ ఎవ్రీథింగ్. ఒక చక్కగా ప్రతిదీ కూడా ఆయన మరి చక్కగా వాటి ఒక జిక్సా పజిల్ తెలుసు కదా మీకు? ఒక పజిల్ లాగా ప్రతిదీ కూడా దేవుడు ఫిట్ చేస్తూ తన ప్రణాళికను దేవుడు నడిపించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. తన అనాది సంకల్పము చెప్పున అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు అబ్రహాంతో? అబ్రహాము, నీ సంతతి వారు కానటువంటి దేశానికి నేను వారిని తీసుకెళ్తాను. అప్పుడు చెప్పొచ్చు కదా ఐగుప్తుకి తీసుకెళ్తానని. చెప్పలేదు. ఎందుకు? దేవుడు అలాంటి వాడు. ప్రియులారా, గాడ్ ఇస్ అ గాడ్ హూ డజంట్ రివీల్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తమును ముందే చెప్పాడు. క్రమక్రమంగా తన యొక్క వాక్యపు ప్రత్యక్షత కలుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా తన యొక్క సత్యాన్ని ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. క్రమక్రమంగా మరి రక్షణ మార్గాన్ని కూడా బైబిల్లో బయలుపరిచాడు. వెంటనే చెప్పలేదు ఆయన. యేసుప్రభుల వారు వచ్చి శిలువ మీద మరణిస్తాడు. క్రమక్రమంగా ఆయన తన యొక్క సత్యాన్ని బయలుపరుచుకుంటూ సరైనటువంటి సమయంలో దేవుడు లోకానికి గలతీ 4:4 ప్రకారం సరైనటువంటి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని దేవుడు లోకానికి తీసుకొచ్చాడు. అలాగే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే యోసేపు ద్వారా కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీ హృదయంలో ఉందా దర్శనం? డూ యూ హ్యావ్ దట్ విజన్? ఒకవేళ దేవుడు నీకు దర్శనం ఇచ్చినట్లయితే, ఒకవేళ దేవుడు నీ హృదయంలో తన తలంపులు పెట్టినట్లయితే, యోసేపు వలె నీ హృదయంలో తన ఆలోచనలు, నీ భవిష్యత్తును నీ హృదయంలో నాటింపు చేసినట్లయితే, డూ నాట్ లీవ్ ఇట్. దాన్ని విడిచిపెట్టకు. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. God will fulfill the dream he gave you. నీ హృదయంలో నీకు ఇచ్చినటువంటి కలను, దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దాన్ని విడిచిపెట్టకు, అలాగే పట్టుకో. దాని గురించి ప్రార్థించు, దాని గురించి నెమరువై. రానున్న రోజుల్లో దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి కలను దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీకు ఇచ్చినటువంటి గమ్యాన్ని, గురిని, అంబిషన్ని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు దేవుడు మన దేవుడై ఉన్నాడు. యోసేపు దేవుడు నా దేవుడు, నీ దేవుడై ఉన్నాడు. ఆయన మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మంచి ఉద్దేశాలను మనము ఆశిద్దాం. ఆ మంచి ఉద్దేశాలు మన మనస్సులో, హృదయంలో మనం పెట్టుకొని మనం ముందుకు సాగుదాం. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ, 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 మహిమ. నీవే యోగ్యుడవు, అర్హుడవు తండ్రి. నీవే స్తుతి మహిమకు పాత్రుడై ఉన్నావు. సమస్తము నీ చేతిలో ఉంది నాయన. సమస్తము నీ ఆధీనములో, నీ స్వాధీనములో ఉంది ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, యాకోబు యొక్క కుమారుడు, చిన్న కుమారుడు అయినటువంటి యోసేపును ఎన్నుకున్నావు తండ్రి. ఎన్నుకొని ప్రభువా ఆయనను తండ్రి ప్రేమించి, ఇదిగో తండ్రి ఆ యొక్క యవనస్తుని ద్వారా గొప్ప కార్యాలు చేశావయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభువా మమ్మల్ని ప్రేమించి రక్షణ వస్త్రాలు మాకు అనుగ్రహించి, నీ అధికారము మాకు దయచేసి తండ్రి, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని పిలిచి, మా హృదయంలో నీ దర్శనాన్ని, మా యొక్క మనస్సులో ఇదిగో తండ్రి నీ ఆలోచన, నీ దర్శనము, నీ పిలుపును మా హృదయాల్లో పెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పిలుపును ప్రభువా మేము మర్చిపోకుండా, ఈ దర్శనాన్ని మేము విడిచిపెట్టకుండా, ఆ పిలుపును, ఆ దర్శనమును మాకు ఇచ్చినటువంటి తండ్రి, ఆ యొక్క విలువైనటువంటి తండ్రి ఆ దర్శనాన్ని మేము విడిచిపెట్టకుండా ప్రభువా దాన్ని పట్టుకొని తండ్రి ముందుకు సాగే కృపను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో గొప్ప సత్యాలు మాకు నేర్పించండి అయ్యా. ఎన్నో గొప్ప విషయాలు మాకు బయలుపరచండి. ఆత్మీయ గ్రహింపు మాకు దయచేయండి తండ్రి. ఆత్మీయ వివేచన మాకు దయచేసి నీ బిడ్డల్ని ప్రభువా దర్శించి, వారందరినీ ప్రభువా బలపరిచి, గొప్ప కార్యాలు మా జీవితాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.